పెళ్ళంటే నో అంటోంది ఈ కాలం యూత్. మరీ ముఖ్యంగా మగవాళ్ళైతే పెళ్లి జోలికెళ్లేందుకే ఇష్టపడడం లేదు. 20-30 ఏళ్ల కిందట పెళ్ళనే దాన్ని కీలక ఘట్టంగా భావించేవారు. రాను రాను యూత్ ఆలోచనలు మారిపోతున్నాయి. ప్రశాంతంగా ఉన్న లైఫ్ను పెళ్లితో ప్యాక్ చేసుకోవడమెందుకని ఈ జనరేషన్ ఆలోచిస్తోంది. సోలో బతికే సో బెటరు అంటూ కాలం గడిపేస్తోంది. అయితే మగవారి ఆలోచనలు మారడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ప్రధానమైంది అమ్మాయిలు దొరక్కపోవడం. ఇప్పుడు ఒక అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఆ పేరెంట్స్కు చుక్కలు కనబడుతున్నాయి. పెళ్లి కూతురు తరపు వారు పెట్టే కండిషన్స్ అన్నీ ఇన్ని కావు. పెళ్లి కొడుకు జాబు ఉందా? ఉంటే అది సాఫ్ట్వేరే కదా? సొంతిల్లు ఉందా? ఒక్కడే కొడుకా లేక అన్నదమ్ములున్నారా? ఆడపడుచులైతే లేరు కదా? ఇలా ఓ పెద్ద క్వశ్చన్ బ్యాంక్నే పెళ్లి కొడుకు పేరెంట్స్ ముందు పెడుతున్నారు పెళ్లి కూతురు తరపువారు. ఇవన్నీ చూసి విసిగెత్తిపోతున్నారు అబ్బాయిలు. పెళ్లి చేసుకోకపోతే ఏమన్నా అవుతుందా అంటూ లైట్ తీసుకుంటున్నారు. ఫస్ట్ లైఫ్ సెటిల్మెంట్, ఆ తర్వాత మ్యారేజ్ అనే ఆలోచనలోకి వచ్చేశారు మగపిల్లలు. దీంతో కెరీర్ పైనే ఫోకస్ చేస్తున్నారు. మంచి జాబ్, సొంతిల్లు, ఓ కారు, ఇలా అన్నీ సిద్ధం చేసుకుని పెళ్లి చూపులకు రెడీ అవుతున్నారు. అయితే ఇవన్నీ సమకూరే వరకు మనోడి వయసు 35కో చేరుకుంటుంది. ఇంకేముంది, ముదురు బెండకాయ అంటూ అతడిని పక్కన పెట్టేస్తున్నాయి మ్యారేజ్ బ్యూరోలు. ఇక కొందరు అబ్బాయిలైతే పెళ్ళైతే తమ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కడ పోతుందోననే భయంతో నో మ్యారేజ్ అనే కాన్సెప్ట్కు జై కొడుతున్నారు. సింగిల్గా ఉన్నప్పుడు ఎలా తిరిగినా ఏం చేసినా అడిగేవారుండరు. పెళ్ళైతే అన్నీ గొల్లాలే అనేది వారి భయం. ఈ మధ్య కాలంలో డివోర్స్ అనే పదం కూడా చాలా చోట్ల వినిపిస్తోంది. మనకు తెలిసిన వారో మన బంధువుల్లోనో ఎక్కడో ఓ చోట విడాకుల గురించి చర్చ జరుగుతూనే ఉంది. పెళ్లి కాగానే ఏడాదిలోపే విడిపోతున్న జంటలు బోలెడు. ఇవన్నీ చూసి అబ్బాయిలు పెళ్లిళ్ళ జోలికే వెళ్ళడం లేదు. ఎంతో కష్టపడి లైఫ్ సెట్ చేసుకుని పెళ్లి చేసుకుంటే ఇదేం లొల్లి అనేది కొందరి బాధ. ఇంకొందరైతే లివింగ్ రిలేషన్షిప్స్కే ప్రాధాన్యతనిస్తూ పెళ్లిని పక్కన పెట్టేస్తున్నారు. ఈ కారణాలన్నీ కలిసి ఈ జనరేషన్ను పెళ్లి అనే కాన్సెప్ట్కు దూరం చేస్తున్నాయి. అయితే ఏవేవో కారణాలను చూపి పెళ్లి చేసుకోకపోవడం అనేది రాంగ్ డెసిషన్ అని పెద్దలు చెబుతున్నారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని, అందుకే పెళ్లి అనే కాన్సెప్ట్ను పక్కన పెట్టొద్దని సూచిస్తున్నారు. పెళ్లి అనే కార్యంతోనే జీవితం పరిపూర్ణమవుతుందని అంటున్నారు. నిజంగానే పెళ్ళనే కాన్సెప్ట్ను పక్కన పెడితే ఫ్యూచర్ జనరేషన్ ఎలా తయారవుతారు? సో పెళ్లి చేసుకోండి. అదే సమయంలో లైఫ్ సెటిల్మెంట్ పైన ఫోకస్ పెట్టండి. ఇక మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఆర్టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.